దాన్ని తెస్తారు. తెచ్చి ఇదంతా దున్నేసి కాటన్ దున్నేస్తారు. దున్ని మొత్తం వెలుగు చేసేసి గట్టనేసి అప్పుడు ధాన్యం కూడా జలుపుతారు. మొత్తం మడి అంతా జలుపుతారు. అది లాడిన వస్తారు. ఒట్టు వచ్చిన తర్వాత ఇలా పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత అప్పుడు అది బయటకు తీస్తారు. తీసి మళ్ళీ తీరా మడి వస్తుంది. ఆ మడి దున్నుతారు. కాటన్ వాటర్ ఎట్టేసి కాటన్ దున్నుతారు. దున్ని అది అందులోనే ఈ మొక్కలు తీసి అందుతారు. అది ఇలాగా పైకి వస్తాయి. పిండి వేస్తారు. యూరియా కానీ అమ్మాని కానీ లేకపోతే బెండకాయ ఏదో వేస్తారు. వేసిన తర్వాత ఇలా పైకి వస్తారు. వచ్చిన తర్వాత 4 ఎలా ఇస్తారు. అది వాటర్ వేస్తారు. వాటర్ ఇస్తే పైకి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి వస్తాను. వెళ్ళి వచ్చి అలా ఓడి వస్తుంది. వెళ్తే అలా మళ్ళీ పిండి వేస్తారు. మళ్ళీ పిండి వేస్తారు. పిండి వేస్తే మళ్ళీ పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత అది ధాన్యం ఇది అవుతుంది. శుభ్రం అవుతుంది. శుభ్రం అయిన తర్వాత కోస్తారు. బాగా పండుతాయి కదా. పండుతా కోసేసి మూటలు కట్టేసి కళ్ళం దగ్గర తీసేస్తారు. కళ్ళం తీసి అందులో వేసేసి కాటన్ ఎత్తి తొక్కించాలి. అప్పుడు కాటన్ తొక్కించి ధాన్యం అంతా రాలిపోతుంది. రాలిపోయి గడ్డి ఉందా కొంత గడ్డి తొక్కించుది గడ్డి మీద అంతా తీసేస్తారు. మళ్ళీ తొక్కేస్తారు. మళ్ళీ చేస్తారు. మళ్ళీ చేస్తారు. అప్పుడు అయిపోవాలి. ధాన్యం ఉన్నాయా ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. అప్పుడంటే గాలి కోసారు. అలా మిషన్లు వేసేస్తే అదే మొత్తం నీరంతా పోతుంది. అప్పుడు ధాన్యం వస్తుంది. అదే పడకపోతే వాటర్ ఎత్తుకోవాలి. బోరుండి వాటర్ ఎత్తుకోవాలి. లేకపోతే పడకపోతే చెప్పుకోవాలి. ఎందుకంటే వాటర్ లేదంటే చచ్చిపోతుంది. ఎక్కువ అయిపోయినా వర్షం కాదు. ఈ వాటర్ ఎలా గట్లు ఉంటాయా? ఈ గట్టు వాటర్ తగ్గడం. ఈ గట్టు ఉందా? ఈ గట్టులో తగ్గొచ్చి వాటర్ అందులో పోతుంది. అలా కింద వదిలేస్తారు. మళ్ళీ దాన్ని మామూలుగా ఆర్ద్రంగా ఉంటారు. మరి ఎక్కువ వర్షం లేకపోతే అలాగే అలా సరిపోదు. అలా వాటర్ ఉండాలి. ఎప్పుడు మళ్ళీ ఎండిపోతే ఇది చనిపోతుంది. తేడా అంతా అప్పుడు గట్టం వేసాడు. ఇప్పుడు యూరియా వేస్తున్నారు, బెండపిక్కలు వేస్తున్నారు, అమ్మాని పిండి వేస్తున్నారు. ఇవన్నీ వేసిన వల్ల మనుషులకి నీరసాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడైతే ఖాళీ గట్టం వేసాడు. ఇప్పుడు మనం ఆవులు గేదెలు పేడేస్తే ఆ పేడ తెచ్చి వేసాడు. ఇప్పుడు అలా కాదు. పేడ లేకపోతే యూరియా తెచ్చేస్తాం. యూరియా వేసేస్తాం. లేకపోతే బెండపిక్కలు వేసేస్తాం. అమ్మాని పిండి వేసేస్తాం. అది త్వరగా పండేస్తాం. అంతే. ఇందులో మట్టి వేస్తారు. ఇది వేరే మట్టి వేరు. ఇప్పుడు మల్లల్లో మట్టి ఉంటుందా? ఆ మట్టి కాదు. మామూలుగా ఇది జిగట మట్టి ఇలా ఉంటుంది కదా. అదే ఇసుక మట్టి కాదు, ఎర్ర మట్టి కాదు, జిగట మట్టి ఉంటుంది. ఇందులో ఎర్ర మట్టి ఉంటుంది. ఆ మట్టి ఏ సీజన్లో ఇసుక మట్టి అయితే రావు. ఎర్ర మట్టి అయినా సరే సరిపడదు. ఈ నెలలో వస్తాయి. ఈ నెలలో వస్తాయి. ఈ నెలలో అంటే వచ్చే నెల దాకా పంట పండుతుంది. మళ్ళీ ఏరా పంటలు అయితే 70 వర్షాకాలం. ఎండాకాలంలో 70 రోజుల పంట ఉంటుంది. ధాన్యం తక్కువ రేటు. ఆ పంట 70 ఎండాకాలంలో. ఈ కాలంలో ఈ పంట ఈ 3 నెలలు. ఈ 3 నెలల్లోనూ ఈ పంట వచ్చారు. వాటర్ బోర్లు కానీ లేకపోతే చెరువు ఉంది కదా. పై చెరువు ఉందా? చెరువు మధు ఉంటుంది. పెద్ద ఒక మధులా ఉంటుంది. ఇలా మధులు తీసి ఉంటారు. ఆ మధువు కట్టేస్తారు. వాటర్ అంతా అందులో ఉండిపోవాలి. వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ఇప్పుడు ఇలాంటప్పుడు ఎంత వాటర్ కావాలో అంత తీసుకొని ఆ మధులు తీసేస్తారు. వాటర్ నిండిపోద్ది. మళ్ళీ ఆ మధులు పెట్టారు. లేకపోతే ఆ బోర్లు నుండి తోడేస్తారు. ఇప్పుడు వ్యవసాయం బోర్లు వచ్చినాయి కదా. బోర్లు పెట్టుకోగా ఎన్ని బస్తాలు పడుతుంది? ఎకరానికి 50 బస్తాలు. 50 బస్తాలు.
50 బస్తాలు అయితే అందులోనూ 10 బస్తాలు ఇది 10 బస్తాలు పొల్ల వస్తుంది. పొల్ల దానిలో పొల్ల వస్తుంది. దానిలో 10 బస్తాలు తీసేసి 40 బస్తాలు వేసుకో అంతే. అది వేస్ట్ అనమాట. ఈ పొల్ల పోయి 10 బస్తాలు అది అది ఈ బస్తాలు ఎన్ని రోజులు ఆపుతారు? బస్తాలు అవి మనస్తూ మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆడించుకోవచ్చు, నాకు అనిపించుకోవచ్చు. అది ఇదిలే మళ్ళీ ఎప్పుడు వేస్తారని అడుగుతాం. మళ్ళీ ఎప్పుడు వేస్తారంటే 3 నెలలు కావాలి. ఒకవేళ దీంట్లో వేరే వేరే పంటలు ఏదైనా అవుతాయా? 20 పెసలు ఉన్నాయి, పిండి పెసలు ఉంటారు కదా, పిండి పెసలు. ఆ పెసలు వేస్తారు. లేకపోతే దుగ్గుదేని ఉందా, దుగ్గులు వేస్తారు. ఆ 3 నెలలు దుగ్గులు పడతాయి. మీకు వీటి వల్ల ప్రాఫిట్ లాస్? లాస్ అంటే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. బాగా పండితే లాస్ ఉండదు, బాగా పండకపోతే లాస్. ఇది మనం అన్ని ఖర్చుగా లేదనుకో, మళ్ళీ మందులు కొట్టాలి. మందులు కొట్టకపోతే ఈ లాస్ అయిపోతుంది. అప్పుడు మొత్తం లాస్. దానికి ఎన్ని బస్తాలు పడుతుంది? ఎకరానికి 50 బస్తాలు అవుతుంది. 50 బస్తాలు 50 బస్తాలు అయితే అందులోనూ 10 బస్తాలు ఇది 10 బస్తాలు పొల్ల వస్తుంది. పొల్ల దానిలో పొల్ల వస్తుంది. దానిలో 10 బస్తాలు తీసేసి 40 బస్తాలు వేసుకో అంతే. అది వేస్ట్ అనమాట. ఈ పొల్ల పోయి 10 బస్తాలు అది అది ఈ బస్తాలు ఎన్ని రోజులు ఆపుతారు? బస్తాలు అవి మనస్తూ మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆడించుకోవచ్చు, నాకు అనిపించుకోవచ్చు. అది ఇదిలే మళ్ళీ ఎప్పుడు వేస్తారని అడుగుతాం. మళ్ళీ ఎప్పుడు వేస్తారంటే 3 నెలలు కావాలి. ఒకవేళ దీంట్లో వేరే పంటలు ఏదైనా అవుతాయా? 20 పెసలు ఉన్నాయి, పిండి పెసలు ఉంటారు కదా, పిండి పెసలు. ఆ పెసలు వేస్తారు. లేకపోతే దుగ్గుదేని ఉందా, దుగ్గులు వేస్తారు. ఆ 3 నెలలు దుగ్గులు పడతాయి. మీకు వీటి వల్ల ప్రాఫిట్ లాస్? లాస్ అంటే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. బాగా పండితే లాస్ ఉండదు, బాగా పండకపోతే లాస్. ఇది మనం అన్ని ఖర్చుగా లేదనుకో, మళ్ళీ మందులు కొట్టాలి. మందులు కొట్టకపోతే ఈ లాస్ అయిపోతుంది. అప్పుడు మొత్తం లాస్. దానికి ఎన్ని బస్తాలు పడుతుంది? ఎకరానికి 50 బస్తాలు అవుతుంది. 50 బస్తాలు 50 బస్తాలు అయితే అందులోనూ 10 బస్తాలు ఇది 10 బస్తాలు పొల్ల వస్తుంది. పొల్ల దానిలో పొల్ల వస్తుంది. దానిలో 10 బస్తాలు తీసేసి 40 బస్తాలు వేసుకో అంతే. అది వేస్ట్ అనమాట. ఈ పొల్ల పోయి 10 బస్తాలు అది అది ఈ బస్తాలు ఎన్ని రోజులు ఆపుతారు? బస్తాలు అవి మనస్తూ మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆడించుకోవచ్చు, నాకు అనిపించుకోవచ్చు. అది ఇదిలే మళ్ళీ ఎప్పుడు వేస్తారని అడుగుతాం. మళ్ళీ ఎప్పుడు వేస్తారంటే 3 నెలలు కావాలి. ఒకవేళ దీంట్లో వేరే పంటలు ఏదైనా అవుతాయా? 20 పెసలు ఉన్నాయి, పిండి పెసలు ఉంటారు కదా, పిండి పెసలు. ఆ పెసలు వేస్తారు. లేకపోతే దుగ్గుదేని ఉందా, దుగ్గులు వేస్తారు. ఆ 3 నెలలు దుగ్గులు పడతాయి. మీకు వీటి వల్ల ప్రాఫిట్ లాస్? లాస్ అంటే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. బాగా పండితే లాస్ ఉండదు, బాగా పండకపోతే లాస్. ఈ వ్యవసాయ